పొద్దుగల్లా దర్శనం అయితే చేసుకున్నాం. తిరిగి ఆహ్లాద్ వచ్చినాం. ఆహ్లాదాలు ఇక్కడ టిఫిన్ చేద్దామని అక్కడ భారతపల్లిలో మస్తులు ఎంకినాం, కానీ వెజిటేరియన్ అంటే మేము తిరిగిన ఏరియాలో లేకుండే మేము రిటర్న్ ఆహ్లాద్ వచ్చేసినాము. మేము ఎప్పుడు ఒక దగ్గర తింటాము. ఆ హోటల్ పేరు ఏంటో చెప్తాను. ఈ లొకేషన్ వచ్చి షార్జా సహారా సెంటర్. ఇది కనిపిస్తుంది ముంగట. దీనికి అపోజిట్లోనే వసంత భవన్ ఉంటుంది. ఇది దుబాయ్ ఆల్నాద్ 2. ఇదైతే మన ఇండియా వాళ్ళదే మంచి రెస్టారెంట్. మనం హోటల్కి వెళ్ళగానే ఫస్ట్ అయితే వాళ్ళు ఒక బుక్ ఇస్తారు. దాంట్లో మనకు ఏ టిఫిన్స్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే ఓన్లీ టిఫిన్సే ఉంటాయి, మీల్స్ ఉండదు. ఇది మద్రాస్ వాళ్ళది, ప్యూర్ వెజిటేరియన్. అక్కడికి వెళ్ళినట్టయితే మనం ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది. రాజన్న అయితే లెంకుతూ ఉన్నాడు ఏం టిఫిన్ చేద్దామని. ఇక మనం అందులో ఎన్ని రకాలుగా ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ వేడి దినాల్లో గదే తింటాము. లాస్ట్కి అయితే అన్నకి నేను చెప్పింది ఒకటే, రవ్వ దోశ తిందామని. అన్న ఎప్పుడు తినలేదట. సరే తిందాము అని అన్నాడు. ఆ రవ్వ దోశ అయితే ఆర్డర్ ఇచ్చినాము. రాజన్న వెయిటింగ్, రవ్వ దోశ. అడిగి మళ్ళీ అయినాము. మళ్ళీ కాదు, అప్పుడు లైసెన్స్ ఇచ్చినప్పుడు అయితే ప్లేన్ దోశ రెడీ. భయం పట్టాయి అది ఎట్లుంది? మంచిగా ఉందా? నైస్. ఎప్పుడు ఈ హోటల్కి వచ్చినా రవ్వ దోశని ఆరదిస్తాం. రజికి అయితే బాగా ఇష్టం. రజి మిస్ అయ్యింది. మేమిద్దరము రవ్వ దోశ తిన్నాము. దానికి బిల్ అయితే 20 dirhams వచ్చింది. ఎక్స్ట్రా మేమేం తీసుకోలేదు. 20 dirhamsకి ఇంటికాడ అయితే 450 రూపాయలు అవుతుంది. ఇక్కడైతే మేమిద్దరం తిన్నాం. ఇంటికాడ అయితే కుటుంబం మొత్తం తినచ్చు ఈ బిల్లులో.